ఒక గుడ్ హ్యాబిట్‌ని బిల్డ్ చేసుకోవాలన్నా, బ్యాడ్ హ్యాబిట్‌ని వదిలించుకోవాలన్నా, మీ బ్రెయిన్ అండ్ టైమ్‌ని ఒక ఫ్రెండ్ లాగా యూజ్ చేసుకోవాలి. కష్టంగా కన్నా సింప్లిఫై చేసుకొని హ్యాబిట్‌ని అలవాటు చేసుకోవాలి. ముందు వీడియోలో ఒక హ్యాబిట్‌ని క్రియేట్ చేసుకోవడానికి మన బ్రెయిన్‌ని ఎలా సిద్ధం చేసుకోవాలి, బ్రెయిన్‌లో ఆ హ్యాబిట్ పట్ల ఇంట్రెస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో రెస్పాన్స్ అండ్ రివార్డ్ గురించి తెలుసుకుందాం. నమస్తే. వెల్కమ్ టు లైఫ్ అద్భుతః. లైఫ్‌ని మరింత అద్భుతంగా చేసుకోవడానికి ఉపయోగపడే వీడియోలు చూడటానికి ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అలవాటు చేసుకోవాలనుకున్న హ్యాబిట్‌ని ఎంత ఈజీ ప్రాసెస్‌లో అలవాటు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే పాయింట్లుంటాయి. వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. రెస్పాన్స్. ఒక హ్యాబిట్ మనం చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, దానిని యాక్షన్ ఫార్మ్‌లోకి తీసుకురావడమే రెస్పాన్స్. ఒక హ్యాబిట్‌కి సంబంధించి క్యూ అండ్ క్రేవింగ్స్‌ని ఎంతగా అర్థం చేసుకున్నా, అలవాటు చేసుకున్నా, ఆ హ్యాబిట్‌కి మీరు చేసే యాక్షన్ వల్లనే సాధించగలుగుతారు. అయితే ఆ యాక్షన్ అనేది గోల్‌ని రీచ్ అవ్వాలనే ఆలోచనలతో కష్టపడి చేయడం కాకుండా, పనిని ఇష్టపడి, ఈజీగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చేయాలి. ఆ పని కష్టంతో కూడినట్టు కాకుండా ఈజీగా అయిపోయేలాగా మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ టేకింగ్ యాక్షన్ నాట్ బీయింగ్ ఇన్ మోషన్. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది చెయ్యాలి అనే ఆలోచనలోనే కాకుండా వెంటనే యాక్షన్ ఫామ్‌లోకి తీసుకుంటేనే ఆ పని పూర్తవుతుంది. అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. ఇక ఆ యాక్షన్ ఫామ్‌లోకి తీసుకునేటప్పుడు, ఆ పనిని ఎంత సులువుగా, ఎంత ఈజీగా, కంఫర్ట్‌గా చేయగలమా అనే విధంగా క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ రోజు హెల్తీ ఫుడ్‌ని తినాలి అనుకుంటే, దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్‌ని ఇంట్లో రెడీగా ఉంచుకోవాలి. అవసరమైతే వాటికి మీల్ ప్లాన్ వేసుకొని రెడీగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటప్పుడు ఆ డేకి, ఆ టైంకి ఈజీగా హెల్తీ ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకొని తింటాం. అలాగే మంచి డ్రాయింగ్స్ వేయాలనుకుంటే, ఒక పెన్, పెన్సిల్, నోట్‌బుక్, డ్రాయింగ్‌కి సంబంధించిన టూల్స్ అన్నీ ఒక డెస్క్ మీద రెడీగా ఉంచితే, ఈజీగా దానిని స్టార్ట్ చేయగలుగుతాం. ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నారు, కానీ వాయిదా వేసేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఉండాలి అంటే, ఆ క్లీనింగ్‌కి సంబంధించిన నాప్కిన్స్, క్లీనింగ్ లోషన్స్, అలాగే క్లీనింగ్ టూల్స్ ఇవన్నీ ఒక దగ్గర తెచ్చిపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఈజీగా స్టార్ట్ చేసేస్తాం. మెడిటేషన్ చేయాలని లేకపోతే జస్ట్ మెడిటేషన్‌కి అలార్మ్ పెట్టుకొని మ్యాట్ తీసుకొని కూర్చోండి. ఆటోమేటిక్‌గా మెడిటేషన్ స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ గైడెడ్ మెడిటేషన్ వీడియోస్ కానీ, ఇంకా కొన్ని యాప్స్ కానీ ఉన్నాయి. వాటిని చూస్ చేసుకోండి. మెడిటేషన్ స్టార్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. ద పర్పస్ ఆఫ్ రీసెట్టింగ్ ఈచ్ రూమ్ ఈజ్ నాట్ సింప్లీ టు క్లీన్ అప్ ఆఫ్టర్ ద లాస్ట్ యాక్షన్, బట్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ యాక్షన్. ఏదైనా పనిని వాయిదా వేయకుండా చేయాలి అంటే దానికి సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా యాక్షన్ ఫామ్‌లోకి తీసుకెళ్తాం. ఇక్కడ మనం గోల్‌ని చిన్నదిగా చూడాలి. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్ హ్యాబిట్‌ని బిల్డ్ చేసుకోవడానికి స్టార్టింగ్ యాక్షన్‌నే గోల్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. ఎలా అంటే నెక్స్ట్ వీడియోకి స్క్రిప్ట్ రాయాలి బట్ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ స్క్రిప్ట్ పూర్తి చేయాలనే గోల్ కన్నా బుక్ అండ్ పెన్ స్క్రిప్ట్ రాయడానికి కావాల్సిన రెడీగా పెట్టుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్ రాయడం అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ 2 మినిట్ రూల్ చాలా పనిచేస్తది. అంటే ఏ పని మనం స్టార్ట్ చేయాలనుకున్నా సరే డైలీ 2 మినిట్స్ లేదా అంతకన్నా తక్కువ టైంలో అయిపోయేటట్టు చూసుకోవాలి. రోజు బుక్ చదవాలనుకుంటే డైలీ జస్ట్ 2 మినిట్స్ చదవండి. మెడిటేషన్ చేయాలనుకుంటే 2 మినిట్స్ చేయండి. బట్ రోజు చేయండి. ఇలా ఏ పనైనా సరే 2-5 నిమిషాలు చేయడం మొదలెట్టారనుకోండి. తర్వాత 15 మినిట్స్ చేయడం చాలా ఈజీ అయిపోతది. అది అలవాటయ్యాక కొన్ని రోజులకి 30 మినిట్స్ చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. ఈ 2 మినిట్ రూల్ చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతది. స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వడానికన్నా, ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా, ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా, లేదా ఎవరైనా ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నా, హ్మ్, కొత్త హ్యాబిట్‌ని డైలీ కన్సిస్టెన్సీగా చెయ్యాలన్నా, ఈ 2 మినిట్ రూల్ ఫాలో అయితే గనక ఎంత ఈజీ అయిపోతుందో మీరే చూడొచ్చు. అసలు ఏమీ చేయకుండా గివ్ అప్ చేసే కన్నా డైలీ కన్సిస్టెన్సీతో తక్కువ టైంలో చేయడం అలవాటు చేసుకోవడం అనేది నిజంగా ఈజీ అండ్ సింప్లిఫై కాన్సెప్ట్ కదా! ఇలా ఇయర్‌లో 365 డేసు కన్సిస్టెన్సీతో చేసేస్తామా అంటే చేయలేకపోవచ్చు. కొన్ని రోజులు స్కిప్ చేయొచ్చు. కొన్ని రోజులు ఇతరితర కారణాల వలన మనం మర్చిపోవచ్చు, వదిలేయొచ్చు. బట్ ఆ పనిని ఇయర్‌లో అట్‌లీస్ట్ వీక్లీ 5 ఆర్ 4 డేస్ చొప్పున చాలా ఎక్కువ రోజులు చేసిన వాళ్ళవుతాము. అలాగే గోల్‌ని రీచ్ అయిన వాళ్ళం గూడా అవుతాం.
ఇదే పద్ధతిలో బ్యాడ్ హ్యాబిట్‌ని తగ్గించుకోవాలంటే కూడా, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న మేక్ ఇట్ ఈజీ అనేలా, మేక్ ఇట్ డిఫికల్ట్‌గా మార్చుకుంటే పనిచేస్తది. అంటే ఏ పని చేయాలన్నా ఎంత ఈజీగా చేస్తే అంత ఈజీగా స్టార్ట్ చేస్తాము. అంత ఈజీగా గోల్ రీచ్ అవుతామని ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పని చేయకూడదు అనుకుంటే దాన్ని అంత కష్టంగా తయారు చేసుకోవాలి మనం. సో, ఆ బ్యాడ్ హ్యాబిట్‌ని మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడల్లా అది ఎక్కువగా స్ట్రగుల్ చేయాల్సిందయ్యుండాలి. లేదంటే ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సిందయ్యి ఉండేలా చూసుకోవాలి. అలాంటప్పుడు మనము దాని జోలికి వెళ్ళడం తగ్గిస్తాము. ఆటోమేటిక్‌గా ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటకొస్తాం. సపోజ్ మీరేదైనా పని చేయాలనుకుంటున్నారు. బట్ మొబైల్ డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువైపోతుంది మీలో. సో, దాని నుంచి అవాయిడ్ అవ్వాలి అనుకుంటే ఆ మొబైల్‌ని మీకు అందకుండా ఎక్కడో పైన షెల్ఫ్‌లో పెట్టేయండి. అప్పుడు మీరు ఆ మొబైల్ తీయడానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. మీరు చేయాలనుకున్న పనిని దాటుకుని మరీ ఆ మొబైల్‌ని తీసేయాలి అనే అంత ఎఫర్ట్ పెట్టాలని కూడా చూడరు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు చేయాలనుకున్న పని ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చేసేస్తారు. జంక్ ఫుడ్ కూడా అంతే. అది తీసుకోకూడదు అని అనుకున్నప్పుడు ఇంటికి తీసుకురాకపోవడం మంచిది. బట్ పిల్లలున్నారు, ఇంట్లో మనమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అనుకున్నప్పుడు వాటిలిని మీకు అందకుండా పై షెల్ఫ్‌లో ఎక్కడో పెట్టుకోండి. వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వండి. బ్యాడ్ హ్యాబిట్ చేసేటప్పుడు మనం తీసుకునే యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని డిఫికల్ట్‌గా చేసుకోవాలి. ఇది అంత ఈజీగా అయిపోదు అనేది ఎన్విరాన్మెంట్‌ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా దానికి దూరంగా ఉంటాం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాం. దీనిని మేక్ ఇట్ సాటిస్ఫై అనే లాతో చెప్పొచ్చు. మనం ఏ పనైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామంటే, దాని నుంచి వచ్చే మనకు సాటిస్ఫాక్షనే కావాలి. అంటే దాని నుంచి వచ్చే రివార్డే కారణం. బట్ ఇన్ రియాలిటీ మన బ్రెయిన్ ఏం చేస్తది, షార్ట్ టైమ్‌లో వచ్చే సాటిస్ఫాక్షన్ రిజల్ట్‌నే ఎంకరేజ్ చేస్తది. ఎప్పుడో 6 నెలలకో, 7 నెలలకో, సంవత్సరానికో గోల్ పెట్టేసుకొని, దాని గురించి మైండ్‌లో వర్క్ చేయాలి అంటే, కన్సిస్టెన్సీగా పని చేసేయాలి అంటే, అది అయ్యే పని గాదు. మన బ్రెయిన్ చాలు చాలులే చెప్పింది చాలులే ఇక పని చూసుకో అంటది. ఇక ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోతాం. అలా కాకుండా షార్ట్ టర్మ్ గోల్స్‌ని పెట్టుకొని ఈచ్ స్టెప్‌లో సాటిస్ఫై అవుతూ హ్యాబిట్‌ని కంటిన్యూగా చేయగలడం. దాని ద్వారా లాంగ్ టర్మ్ గోల్‌ని ఈజీగా కంప్లీట్ చేయగలడం చేయాలి. సపోజ్ ఒక 6 మంత్స్‌కో లేదంటే 1 ఇయర్‌కో లేదా నెక్స్ట్ బర్త్‌డే కల్లా నేను ఒక 20 కేజీలు తగ్గాలి అని అనుకున్నారు. బట్ నెక్స్ట్ బర్త్‌డే టైంకి ఎక్కువ రోజుల పాటు ఎక్సర్‌సైజ్ చేయాల్సొస్తది. అలాగే దాని నుంచి వచ్చే రిజల్ట్ గురించి కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సొస్తది. అప్పుడు ఒక వారమో, 10 రోజుల్లో మీకున్న మోటివేషన్ కాస్త ఎగిరిపోద్ది. అలా కాకుండా 15 డేస్‌కో, 20 డేస్‌కో ఛాలెంజ్ పెట్టుకొని అంటే మన లాంగ్ టర్మ్ గోల్‌ని చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్‌గా డివైడ్ చేసుకుంటూ తక్కువ టైంలోనే చేసుకున్నామనుకోండి. దాని రిజల్ట్‌ని తక్కువ టైంలోనే ఎంజాయ్ చేయగలుగుతాము. తక్కువ టైంలోనే సాటిస్ఫై అవ్వగలుగుతాం. సో, దాన్ని మళ్ళీ మళ్ళీ చేసే ఇంట్రెస్ట్‌ని మన మైండ్‌లో క్రియేట్ చేసిన వాళ్ళమవుతాం. అయితే ఇక్కడ రివార్డ్ మీ అల్టిమేట్ గోల్‌ని ఎక్కడా దెబ్బతీయకుండా షార్ట్ టర్మ్ గోల్ సాటిస్ఫాక్షన్ ప్రాసెస్ ద్వారా సెట్ చేసుకోవాలి. డైలీ రొటీన్ నుండి ఒక మంచి హ్యాబిట్‌కి చేంజ్ అవ్వాలంటే అది ఎంజాయ్ చేసేలాగా సెట్ చేసుకుంటే ఈజీగా సాధ్యమవుతుంది. ప్రతిరోజు గుడ్ హ్యాబిట్‌ని కన్సిస్టెన్సీతో చేయడానికి హ్యాబిట్ ట్రాకర్ అనేది ఒక బెస్ట్ మెథడ్. ఇక్కడ మనం చేయాల్సిన పనిని లేదా ఇంప్లిమెంట్ చేయాలనుకున్న హ్యాబిట్‌ని మీరు చేసిన ప్రతిసారి ఒక క్యాలెండర్ లేదా ఏదైనా బుక్‌లో తీసుకొని డైలీ నోట్ చేసుకోవడం లేదా డేట్స్‌ని క్రాస్ చేసుకోవడం చేయాలి. సో, ఇలా కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మీ పెర్ఫార్మన్స్ చూసి మీకే ఎంతో మోటివేషన్ వస్తుంది. ఈ హ్యాబిట్ ట్రాకర్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. జెర్రీ సెయిన్‌ఫీల్డ్ అనే ఫేమస్ స్టాండప్ కమెడియన్ అతని సక్సెస్‌కి కారణం ప్రతిరోజు ఒక జోక్ రాయడమే అని చెప్పారు. అది గుడ్ జోక్ అవ్వచ్చు లేదా బ్యాడ్ జోక్ అవ్వచ్చు. బట్ డైలీ రాయడం వలన అది ఒక హ్యాబిట్‌గా మారింది. అతని సక్సెస్‌కి అదే కారణమైంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ హ్యాబిట్ చైన్‌ని బ్రేక్ చేయకుండా చేయాలి. నెవర్ మిస్ ట్వైస్. ఇఫ్ యూ మిస్ వన్ డే ట్రై టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ యాస్ క్విక్‌లీ యాస్ పాసిబుల్. హ్యాబిట్ ట్రాకింగ్‌లో కూడా అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు. లేదా పని చేసేటప్పుడు కొన్ని కొన్ని రీజన్స్‌తో బ్రేక్ రావచ్చు. అలాంటప్పుడు ఏం పర్లేదు. మళ్ళీ హ్యాబిట్‌ని చేయడానికి బ్రేక్ తర్వాత వెనక్కొచ్చి చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇలా మిస్ అవ్వడమే ఎక్కువ సార్లు చేస్తే అలా మిస్ చేయడమే హ్యాబిట్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఇదే విధంగా బ్యాడ్ అండ్ అన్‌హెల్తీ బిహేవియర్స్‌ని అవాయిడ్ చేయాలంటే కూడా, ఆ పనులు చేయడం వల్ల అన్‌సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఏ పనైనా చేసిన తర్వాత దాని రిజల్ట్ పెయిన్‌ఫుల్‌గా ఉన్నా, లేదా అన్‌సాటిస్ఫాక్షన్‌గా ఉన్నా మళ్ళీ ఆ పని చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపించం. అంటే ఆ హ్యాబిట్‌ని ఏదైనా వదులుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక కంట కనిపెట్టేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల బ్యాడ్ హ్యాబిట్ చేసినప్పుడు ప్రతిసారి మీకు పెయిన్‌ఫుల్ రివార్డ్ ఒస్తది.
ఎందుకంటే మీ హ్యాబిట్ వల్ల వేరే వాళ్ళ దగ్గర లోకువైపోయే ఛాన్స్ ఉంటది. బ్యాడ్ ఇంపాక్ట్ వస్తది. సో, ఇలాంటి బ్యాడ్ రివార్డ్స్ వలన బ్యాడ్ హ్యాబిట్ నుంచి దూరంగా ఉండే మోటివేషన్ కూడా వస్తది. ఇలా చేస్తున్నా బెటర్‌గా పనిచేస్తున్నా సక్సెస్ రాకపోతే డిఫరెంట్‌గా ట్రై చేయాలి. అంతేగాని నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అని డీమోటివేట్ అవ్వకూడదు. మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోకుండా అసలు ఆ పని చెయ్యాలి అంటే మీలో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? క్రేవింగ్ అలాగే రెస్పాన్స్ అండ్ రివార్డ్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆలోచించాలి. సో, ఆ పనిని చేయడానికి ట్రిగ్గర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆ పని చేయడానికి కావాల్సిన టెంప్టేషన్ మీలో ఎలా క్రియేట్ చేసుకోవాలి? అలాగే ఈజీగా పని చేయడానికి ఎన్విరాన్మెంట్‌ని ఎలా సెట్ చేసుకోవాలి? ఫైనల్‌గా ఆ పని నుంచి వచ్చే రివార్డ్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలనేది మనం సెట్ చేసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్‌ని వదిలించుకోవడానికి కూడా అంతే. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా మీ క్రేవింగా లేదంటే రివార్డా, రెస్పాన్సా? ఏ విషయంలో మీరు అవాయిడ్ చేయాలి? ఏ విషయంలో మీరు అపోజిట్‌గా ఎన్విరాన్మెంట్‌ని సెట్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి. సో, ఈ 4 లాస్ మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే గుడ్ హ్యాబిట్స్‌ని ఎక్కువ ఎఫర్ట్ లేకుండా స్మూత్‌గా క్రియేట్ చేసుకోగలుగుతాము. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడొక మంచి విషయం తెలుసుకుందాం. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.